రాజకీయ శరణార్థుల బాధలు బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయి అనడంలో వింత అతిశయోక్తి ఉండదు. రాజకీయ పార్టీల శరణార్థుల విషయం చెప్పాలి అంటే కార్టూన్లో చెప్పిన అంశాలు మొత్తం చెబుతాయి. ఉన్న పార్టీలో ఇమడలేరు, వెళ్ళిన పార్టీలో గౌరవం ఉండదు. రెండింటికి చెడ్డరేవడిలాగా తయారయ్యింది కొంతమంది నాయకుల స్థితి. పార్టీ అగ్రనాయకులు తమ అవసరార్థం సఖ్యత నటిస్తున్నా అది ఎప్పుడు నిప్పు రాజేస్తుందో తెలియని పరిస్థితి. పైకి చెప్పేది ప్రజాసేవ కోసం, లోపల చేసుకునేది స్వసేవలా ఉంది అని కొన్ని పార్టీల కార్యకర్తలే అనే స్థితికి పార్టీలు వచ్చాయి అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. కొన్ని చోట్ల ముఠా తగాదాలు పార్టీ అధినాయకత్వం ఎదగదోస్తుంది అనే అనుమానం పార్టీ నాయకులకే ఉంది. మొదటి నుండి విలువలకు ప్రాధాన్యం ఇస్తూ ఏకపత్ని వ్రతుడులాగా ఒకే పార్టీలో ఉన్న నాయకుడికి విలువ లేదు. వారికే విలువ లేనప్పుడు జంపు జిలానీలకు విలువ ఎలా ఇస్తారు అనేది రాజకీయ శరణార్థులు ఆలోచించగలగాలి. అవతల పార్టీని బలహీనపరచడానికి మీరు ఉపయోగపడితే, మిమ్మల్ని తీసుకొని తాత్కాలికంగా ఉపయోగించుకుంటే అది వారి స్వంత ప్రయోజనం కోసం తప్ప మీ మీద ప్రేమ కాదు. రాజకీయ శరణార్థులు. రిపోర్టర్ చార్యులు, హంస 3.